నామానికి స్తోత్రము. మరి ఉదయకాల సమయంలో నవంబర్ మాసంలోని మొదటి ఆదివారంగా మనం ఈ విధంగా దేవుని స్తుతించడానికి మొదటి దినముగా నవంబర్ మాసంలో ఆదివారమును దేవుడు మనకు అనుగ్రహించి ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి దేవుడు మనలను నడిపించిన విధానం బట్టి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దాం. కొన్ని మాటలు 149వ కీర్తన నుండి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృత కీర్తన పాడుడి, భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమయ యెహోవా దేవుని పావన మమ్మును దించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. జీవమయ యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకములను మన్నించి జాగు లేవియున్లే కుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. At this time I request Jocelyn to come forward and read the scripture portion. Bible reading చదవబడుతుంది. 100వ కీర్తన. Psalms 100 మొదటి వచనం ప్రారంభం. సమస్త దేశవాసులారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడిని తెలుసుకొనిడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారలము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపడు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరముండును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యము మన ఆత్మీయ వెలుగుకై దీవించునుగా. మనం ఈ సమయంలో మెసేజ్ హెప్సి వాణిరాజు గారు ముందుకు వచ్చి మనల్ని ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపిస్తారు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శన
దేవుని యొక్క నామానికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియపెట్టిన వాళ్ళరా, గడిచిన 10 మాసాలు దేవుడు ఎంతో అద్భుత రీతిగా మనందరికీ కూడా తన యొక్క కృపలో భద్రపరిచి కాపాడి సంరక్షించినాడు. మరొక నూతన మాసము, నవంబర్ మాసము మొదటి దినము, మొదటి పరిశుద్ధ దినం. తన యొక్క పరిశుద్ధ ఆలయంలో చేరి దేవుని ఆరాధించటకు, దేవుని కొనియాడటకు ఈ ప్రపంచంలో ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. వారికంటే మనం మంచివారు, గొప్పవారు కాదు, కానీ ఇది కేవలం దేవుని యొక్క కృపను బట్టి. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినాడు. ఆ కార్యాలను మనము మాటల్లో వర్ణించలేము. ఎన్ని గంటలైనా సరిపో దేవుని యొక్క కార్యాలు వివరించడం. వచ్చే ఆదివారము మనందరం కూడా ఏం చేస్తామండి? వచ్చే ఆదివారము కృతజ్ఞత అర్పణ. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి దేవునికి అర్పణలు చెల్లించడము ఒక గొప్ప భాగ్యం. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ which God has given to us to come into His holy presence, holy sanctuary. కాబట్టి ఒక సిద్ధపాటుగా మనము సిద్ధపరచుకొని మరి దేవునికి ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి, ఎందుకు చెల్లించాలి, దేని నిమిత్తం మనం చెల్లించవలసినటువంటి వారం ఇచ్చినాం. అనేక పర్యాలు అనేకులు కూడా దైవజనులు మరి దీని మీద బోధించినప్పుడు మనం వింటూనే వస్తున్నాం. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడని అంటున్నాడు. కీర్తన 100వ కీర్తన మనం గమనించినట్టయితే the topic is entering God's gates with thanksgiving. Entering God's gates with thanksgiving. దేవుని యొక్క కృతజ్ఞత అర్పణలతో ఆయన గుమ్మములో ప్రవేశించుట అనేటువంటి అంశం. ఆయన గుమ్మములో మనము ప్రవేశించే వారిగా ఉంటున్నాం. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి ఏంటి? కృతజ్ఞత. It brings a change of attitude. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆలోచన విధానాన్ని మార్చివేస్తుంది. కొన్ని విషయాలు మనం చూసుకుందాం. 100వ కీర్తన, ది సామ్ ఈజ్ ఏ సామ్ ఆఫ్ ప్రైజ్. దేవుని కీర్తించేటువంటి ఒక కీర్తనగా ఉంటుంది. ఇట్ ఈస్ వాట్ వి వుడ్ కన్సిడర్ యాజ్ అన్ ఓపెనింగ్ సాంగ్. ఒక ప్రారంభ కీర్తనగా దీన్ని ఎంచుతూ ఉంటాం. అనేక సార్లు కాల్ టు వర్షిప్లో దీన్ని వాడుతూ ఉంటాం. ఆరాధన పిలుపు అంటాం కదా, కాల్ టు వర్షిప్. సో ఇదొక మంచి కీర్తనగా, ప్రారంభ కీర్తనగా ఎంచబడి, అనేక కీర్తనలో ఇదొక ప్రారంభ కీర్తనగా ఎంచబడించినాయి. ఈ కీర్తన ఏం జ్ఞాపకం చేస్తుందంటే, కమింగ్ బిఫోర్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు హిస్ గేట్స్. దేవుని యొక్క సన్నిధిలోనికి ఏ విధంగా మనము రావాలి, ఏ విధంగా ప్రవేశించాలి అనేటువంటి విషయాలను ఈ కీర్తన
చక్కగా మనకు తెలియజేస్తుందండి. It also speaks about the relationship of man with Creator God. దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆ సంబంధం ఏంటంటే దేవుడు గొర్రెల కాపరి, తన ప్రజలు ఏమంటున్నారు? గొర్రెలు అంటున్నారు. The sheep, the relationship between the sheep and the shepherd. It also speaks about the goodness and mercy. కదా? దేవుని యొక్క దయాళుత్వాన్ని, తన యొక్క కృపను తెలియజేస్తుంది. అందుకొరకే 5వ వచనంలో యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఈ 6వ వచనం మరి చివరి వచనంలో కూడా ఏమంటాడంటే, but the God is good, his mercy is everlasting, and his truth endureth to all generations. All generations, తరతరముల వరకు, ఈ లోకము ఉన్నంత వరకు, తరతరముల వరకు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరింపబడుతున్నాయి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నీవు నేను ఎలాంటి సిద్ధపాటుతో ఉంటున్నాను? వచ్చే ఆదివారము ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నాం మనం? దేవుడు 10 మాసాలు, నిజంగా 10 మాసాలు ఈ ఇయర్ మన జీవితాల్లో నిలిచిపోతుంది కదా. 2020 అనగానే మొదటిగా మన జ్ఞాపకం వచ్చేది ఏంటి? ఈ పాండమిక్, ఈ యొక్క కరోనా వైరస్. అమ్మో బాబోయ్, ఇంకా భయం పోలేదు ప్రజల్లో. ఆ భయం వెంటాడుతూనే ఉన్నది. నేను అనుకుంటాను, అరే 10 మాసాలు అయిపోయింది కదా దాదాపు. పెద్దవారు రాలేకపోతున్నారు, సీనియర్స్గా ఉండేటువంటి వారు రాలేకపోతున్నారు కొన్ని నియమాలను బట్టి. మరి నేనైనా వెళ్ళి కమిషన్ ఇద్దామని అనుకుంటాను, కానీ నాకు ఒక్క కాలు రాదు. ఎందుకు? అమ్మో, పాస్టర్ని పిలిస్తే మాకేమవుతుందో. ఆల్రెడీ పాస్టర్ అనుభవించుడు, ఎక్స్పీరియన్స్ అయ్యాడు. పాస్టర్ దూరం ఉంటేనే మంచిగా అనుకుంటున్నాము. అదొక ఆలోచన, అందరు కాదు. అట్లాని కూడా కొంతమంది రావడం లేదు ఆలయంలోనికి. బాధాకరం ఏంటంటే మనం డ్యూటీకి వెళ్తున్నాము, ట్రావెల్ చేస్తున్నాము, అన్ని స్థలాలు తిరుగుతున్నాము, కానీ గుడి దగ్గరనే వైరస్ పట్టుకుంటుంది. అది గుడి ఒక హాస్పిటల్ లాంటిది, అక్కడ క్యూర్ కావాలా? అది విశ్వాసంతో రావాలి మనం. ఓకే, ఉన్నది లేదని కాదు, కానీ మనం కొన్ని నియమాలు పాటిస్తూ మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే మనకి ఏం కాదు. విశ్వాసంతో రావాలి. ఈ సంవత్సరం అంతా కూడా 10 మాసాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క చేదైన అనుభవం. ప్రతి వారిలో, ఇక్కడ కూర్చున్న మనందరిలో ఒక్కొక్క చేదైన అనుభవం. కృతజ్ఞతాస్తులు. దేవ ఈ 10 మాసాలు నన్ను కాపాడారు, ఈ యొక్క నూతన మాసంలోనికి నన్ను నడిపించినావు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఎంతో గొప్ప దేవుడు. చూడండి, వచ్చే ఆదివారం మనం ఏ విధంగా రావాలంటే 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఓన్లీ అప్రోప్రియేట్ రెస్పాన్స్ for what God has done in our lives. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని, అద్భుత కార్యం, ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించడమే ఒక విశ్వాసం చేసేటువంటి ఇచ్చేటువంటి గొప్ప రెస్పాన్స్, ఒక స్పందన. ఏ విధంగా మనం స్పందిస్తున్నాం?
how we are able to respond to God's doings. యెహోవాను స్తుతించటం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించటం మంచిది. 92వ కీర్తన అంటాడు, నాకు చాలా ఇష్టమైన కీర్తనే. ఎందుకనగా 4వ వచనంలో ఎందుకనగా నీవు నీ కార్యములు చేశాను, నీవు నన్ను సంతోషపరచున్నావు. దేవుని యొక్క కార్యాలు సంతోషము ఆనందము తీసుకునేటువంటి కార్యాలుగా ఉంటున్నాయి. దుఃఖపరిచే కార్యాలుగా ఉండవు. సాతానుడు దుఃఖపరుస్తాడు, నాశనం చేసే కార్యాలు, ఉన్న ఆనందాన్ని దొంగిలించేవాడు సాతానుడు. దానికి బిడ్డలు సంతోషంగా ఉండడము సాతానికి ఇష్టం ఉండదు. ఆలయంకి వెళ్ళడానికి కూడా వారికి కొన్ని సూచిస్తుంది. అమ్మో ఆలయంకి వెళ్తే ఈ టైంలో చాలా జూమ్ ఉన్నది, దోమ్ ఉన్నది, నడు ఇదే అలవాటు అయిపోతుంది మన వాళ్ళకి. కాదండి ఎల్లప్పుడు నడవది. అది సీనియర్స్కి ఉన్నది ఓకే, చిన్నపిల్లలకు ఉన్నది ఓకే, కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు, బలముగా ఉన్నటువంటి వారు మన ఇంట్లో కూర్చొని ఆనందిస్తున్నాం అంటే అది నడవదు. సో వి నీడ్ టు కమ్ ఇన్ టు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్. మన స్పందన ఏ విధంగా ఉండాలి, ఎందుకు మనం స్పందించాలంటే మొదటి ఏమంటే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం చూడండి. యెషయా 45:12 వచనం. ఏమంటున్నాడు? భూమిని కలుగజేసిన వాడును నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహములకు నేనే ఆజ్ఞ ఇచ్చి తిని. I have made the earth and created man unto it. Even my hands have stretched out the heavens, and all their host have I commanded. ఎందుకు మనం స్పందించాలంటే మొదటిగా ఈజ్ అవర్ క్రియేటర్ గాడ్. ఆయన మనల్ని సృష్టించినటువంటి వాడు. ఏ విధంగా సృష్టించాడో తన యొక్క పోలిక చొప్పున సృష్టించినాడు, తన యొక్క స్వరూపంలో చేసినాడు. మనందరినీ కూడా ఒక్కొక్క స్పెషల్గా క్రియేట్ చేశాడు కదా. మన అందరి ముఖాలు ఒక తీరేట్లు ఉన్నాయా? ఈవెన్ ట్విన్స్ ఉన్న, ట్రిప్లెట్స్ ఉన్న డిఫరెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. వి నీడ్ టు బి. అందుకొరకే కీర్తనకారుడు ఏమంటాడంటే 139వ కీర్తన ఏమంటాడు? నీవు నన్ను నిర్మించినటువంటి రీతిని నేను చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నాను. వాట్ ఏ ఎక్స్ప్రెషన్! ఆశ్చర్యమును పుట్టించే విధంగా. కొన్ని కంట్రీస్ ఎట్లుంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి వెళ్ళినాం అనుకో, లైక్ నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్ళినాం అనుకో, వాళ్ళందరూ ఒక తీరుగా కనిపిస్తారు. ఆ ముక్కులు, ఆ ముఖాలు అన్నీ కూడా అట్లనే కనబడుతుంది. ఎవరు అనేది మనం గుర్తుపట్టలేము. కానీ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. దేర్ బి ఎ డిఫరెన్స్. ఇప్పుడు ఆఫ్రికా కంట్రీకి వెళ్ళినాం అనుకోండి, అంతా దేర్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ గాడ్. దో దే ఆర్ బ్లాక్, దే ఆర్ నాట్ నీగ్రోస్, దే ఆర్ బ్లాక్. నీగ్రోస్ అంటే వాళ్ళకి చాలా కోపం వస్తుందని గుర్తుపెట్టుకోండి. దే ఆర్ బ్లాక్ పీపుల్. బ్లాక్ ఈజ్ ఆల్సో ఏ కలర్. ఎంతమంది నమ్ముతారు? బ్లాక్ ఈజ్ ద ఒరిజినల్ కలర్ దాన్ వైట్. నలుపు ఎక్కడ ఉంటుంది? తలపైన ఉంటుంది. నాకు లేదను కొద్దిగా సైడ్ కొద్ది. నలుపు ఎక్కడండి? తలకు కిరీటం. తెలుపు ఎక్కడ ఉంటుంది? పాదంలో కింద. Don't take it literally. It is a color. It's a beautiful color. మరి ఎంత చక్కగా ఉంటారు. బ్లాక్ పీపుల్ని చూస్తూ ఉంటే నిన్న వారు
షాట్స్ కొడతా ఉంటే క్రికెట్లో హోల్డర్ జేసన్ హోల్డర్ he may be above 6 feet. God has created us in a unique way. కుమారు వాడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క విధంగా అని మనం ప్రశ్నించలేము, ప్రశ్నించే హక్కులు మనకు లేదు. He is our creator God. That is the reason we need to respond. మనం స్పందించవలసినటువంటి వారం వింటున్నాం. యెషయా గ్రంథంలోనే 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. చూడండి, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఏలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు. Thou will keep him in perfect peace, whose mind is stayed on thee, because he trusted in thee. నీ అందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, నీ మీద ఆనుకున్నాడు. ఈజ్ అవర్ సస్టైనర్, ఈజ్ అవర్ క్రియేటర్, ఈజ్ అవర్ సస్టైనర్. మనలను భద్రపరిచేటువంటి వాడు, నడిపించే వాడైతున్నాడు. మూడవదిగా యెషయా గ్రంథంలోనే యెషయా 44:6 ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారికి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఏంటండి? ఆయన విమోచకుడు. ఈజ్ అవర్ రిడీమర్, విమోచించేటువంటి వాడు. విమోచన మనకు యేసు ప్రభు విమోచన క్రయధనం ఎక్కడ చెల్లించాడు? అక్కడ కల్వరి శిలువలో. He has paid the price. What a great God. That's the reason we need to respond to God's doings. అద్భుతాలు చేసిన దేవుడు అంటున్నాడు. రెండవదిగా ఏమిటంటే థ్యాంక్స్ గివింగ్ బ్రింగ్స్ అబౌట్ ఎ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇన్ అవర్ లైఫ్స్. కృతజ్ఞత అర్పణలు ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో నామంలో చెల్లిస్తామో మన యొక్క ఆలోచన విధానం కూడా మారిపోతుంది. సామెతల గ్రంథము 29:23 ఏమంటాడండి? సామెతలు 29వ అధ్యాయము చూడండి, దేని గురించి మాట్లాడుతుందండి? 29:23 ఎవని గర్వము వానిని తగ్గించును, వినయమనస్కుడు ఘనతనొందును. గర్వం ఎక్కడ నడిపిస్తుంది? నాశనం మనకు నడిపిస్తుంది. దేని గురించి గర్వం? ఎందుకొరకు? ఇవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలంటే మన జీవితంలో అలాంటి వాటికి స్థానం ఇవ్వకూడదు, తగ్గించుకోవాలి. ఎంత ఉన్నతమైన స్థాయిలోకి మనము దేవుడు మనం నడిపించిన అంత తగ్గింపు స్వభావంతో మనము లోకంలో జీవించాలి. అందుకొరకే ఎవరి గర్వము వానిని తగ్గించను. కానీ ఎవడు ఘనతను అవుతాడు? వినయమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. A man's pride shall bring him low, but honor shall uphold the humble in spirit. Humble in spirit. What a great God we have. Thanksgiving means to acknowledge something. Acknowledge అంటే ఎవరైనా ఏదైనా సహాయం మనకు చేసినట్లయితే, లేకపోతే ఇతరుల ద్వారా మనం సహాయం పొందినట్లయితే వెంటనే ఏమని స్పందిస్తాం? మనం ఏమంటాం?
Thank you, brother. Thank you, sister. Acknowledging means the one who helps you is the one who is the person who contributes for your success. కొంతమంది విజయము వెనుకల కొంతమంది వ్యక్తులు ఉంటారు. మనం ఒప్పుకుంటారా? వారిని ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ డబ్బు రూపంలోనే కాదు మాటలతో కూడా ప్రోత్సాహము కల్పించేవారు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వారికి అక్నాలెడ్జ్ చేయడం, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్. ఈ మానవ రీతిగా ఈ సమాజంలో లోకంలో జీవించినప్పుడు ఆ విధంగా మనం చేసినప్పుడు మన యొక్క సృష్టికర్తకు మనం ఎంతగా మనము థ్యాంక్స్ చెప్పాలి. ఇట్ ఈస్ గుడ్ థింగ్. ఎందుకంటే ఈ మాట నాకు చాలా ఇష్టం. ఇట్ ఈస్ గుడ్ థింగ్ టు గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. యెహోవాను స్తుతించడం మంచిది. మంచిది. మనం చేయలేకపోతున్నాము అంటే అది చెడ్డది అంటాడు దేవుని యొక్క దృష్టిలో. కృతజ్ఞత తెలపడము. ఇంకోటి ఏంటంటే ద సీక్రెట్, వీఆర్ నాట్ ఇండిపెండెంట్ బట్ వీఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్ ఆల్వేస్. దేవుని పైన ఆధారపడేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకని సాంప్రదాయం స్వబుద్ధి మీద కాకుండా అంటాడు కదా, నీ యొక్క జ్ఞానం మీద ఆధారపడ్డ కృపను దయచే ప్రభా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే 4వ అధ్యాయము 6వ వచనం, ఫిలిప్పీలు 4వ అధ్యాయంలో 6వ వచనం, దేని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to whom? Known to God. మీ యొక్క విన్నపాలన్నీ కూడా ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియజేయాలి, మనుషులకు కాదు. మనం ఏం చేస్తామంటే ఎవరెవరికో చెప్పిన తర్వాత లాస్ట్ మనము దేవుని యొద్దకు వస్తాం. అది కాదు. ఫస్ట్ we need to tell God, God, this is my need. నా యొక్క జీవితంలో ఇది, ఈ యొక్క అవసరత నాకు ఉన్నది. ఎప్పుడైతే దేవునికి మనం మొదటి ప్రయారిటీ ఇస్తామో, ఆయనను మనం కలుసుకుంటామో, ఆయన మీద ఆధారపడతామో. ఆధార్ కార్డు ఉన్నదా? ఉన్నానండి ఆధార్ కార్డు. లేనట్టు ఎవరు కూడా లేరనుకుంటా. ఆధార్ కార్డు దేనికి? దాన్ని అన్నిటికీ వాడుతూ ఉంటారు కదా, ఒక ఐడెంటిటీ. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఐఎమ్ ఇండియన్, బార్న్ ఇండియన్. ఆధార్, దానికి అంత ఇంపార్టెన్స్. మనకు ఆధార్ కార్డు ఎవరు? దేవుడే. ఆయనే ఆధారం మనకు. ఆయన లేనిది మనము జీవితంలో ముందుకు సాగలేమండి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయనకు విన్నపాలు కృతజ్ఞతాపూర్వకంగా ఏ విధంగా తెలియాలి? ఫస్ట్ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యూ నీడ్ టు ప్రేజ్ గాడ్ వాట్ ఆల్ హీ హస్ డన్. ఒకసారి ప్రార్థనలు ఏం చేస్తామంటే ఒక్కటేసారి మనము ఏం చేస్తాము? మన రిక్వెస్ట్ అన్నీ పెట్టేస్తాము కాదు. ఫస్ట్ యూ ప్రేజ్ గాడ్ వాట్ హీ హస్ డన్. ఈ 10 మాసాలు ఏం చేసినాడు దేవుడు? ఏమేమి కార్యాలు చేశాడు? వ్యక్తిగతంగా, కుటుంబ రీతిగా, నీ యొక్క ఉద్యోగ పరంగా, బిడ్డల పట్ల ఎన్నో కార్యాలు చేశాడు.
ప్రతి కార్యాన్ని మనము హృదయపూర్వకంగా కృతజ్ఞత అర్పణ పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుని యూ టెల్ హిమ్ వాట్ ఆల్ యూ రిక్వైర్. ఆయనకు స్టోర్ హౌస్లో ఏది కూడా తక్కువ ఉండదండి. అందుకొరకే కీర్తనకారుడు ఏమంటాడు, 34వ కీర్తన 10వ వచనంలో, యెహోవాను ఆశ్రయించి వారి జీవితంలో ఏ మేలు కొదవగా ఉండదు. The one who seeks the Lord will lack no good thing. Everything God is going to provide. Everything is there in the storehouse. ఏది కూడా తక్కువగా ఉండదండి. కాబట్టి థ్యాంక్స్ గివింగ్ బ్రింగ్స్ అబౌట్ ఎ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. మన యొక్క ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోవాలి. ఆ చేంజ్ మార్పు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మనము దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించగలం. హృదయపూర్వకంగా, ఫోర్స్ కాదు, బలవంతంగా కాదు, ఆ హృదయంలోంచి ఆ కృతజ్ఞత అర్పణలు రావాలండి. మూడవది ఏమంటారంటే, ద థ్యాంక్స్ గివింగ్ స్పోర్స్ us టు యాక్షన్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ బెనిఫిట్ ఆఫ్ అదర్స్. అంటే థ్యాంక్స్ గివింగ్ ఎనేబుల్స్ us టు టేక్ యాక్షన్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ఈ కృతజ్ఞత భావము ఎప్పుడైతే మనలో ఉంటుందో మనమే కాదు, ఇతరులను కూడా మనము ప్రోత్సహించినట్టు ద్వారా ఉంటాం. 107వ కీర్తన 22వ వచనం. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఎవరు వారు ఎవడరు? దీస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ అదర్ ఫేత్స్. దీస్ ఆర్ ద జెంటైల్స్. అన్యులుగా ఉన్నటువంటి వారు. వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే, లెట్ దెమ్ ఆల్సో కమ్. అందుకొరకే ప్రభు, దేవుడు అందరికీ ప్రభు, అందరికీ ప్రభు. ఒక దేశము, ఒక రాష్ట్రము, ఒక కాదండి, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రభువే. కాబట్టి అలాంటి వారిని ఉద్దేశిస్తూ ఏమంటున్నాడంటే కీర్తన, వారు అంటే నీ సన్నిధిలో నుంచి నీకు దూరంగా ఉన్నటువంటి వారు కూడా వారు కృతజ్ఞత అర్పణ చెల్లించుదురు గాక, ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు గాక. మాతో కూడా వారు కూడా సహవాసం కలిగి ఉండడం చాలా మంచిది అంటారు. వారు కూడా నిజమైనటువంటి దేవుడిని, ద క్రియేటర్ గాడ్, ద సస్టైనర్ గాడ్, ద రిడీమర్, ఈ దేవుడిని, గొప్ప దేవుడిని వారు కూడా తెలుసుకొని వారు కూడా నీ సన్నిధిలోకి ఏ విధంగా రావాలని ఆశపడుతున్నాడు కీర్తనకారుడు? కృతజ్ఞత అర్పణలు. అందుకొరకే ద బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు అస్. ద బ్లెస్సింగ్స్ మస్ట్ ఓవర్ఫ్లో ఫ్రమ్ అవర్ లైఫ్స్ టు అదర్ పీపుల్. అందుకొరకే కీర్తనకారుడు చెప్తుంటాడు 23లో, నా గిన్నె నిండి పొలుచున్నారు. ఆ దీవెనలో ఆశీర్వాదాలు మన కుటుంబం నుంచి, మన ద్వారం నుంచి ఈ సమాజంలోకి, ఇతరుల నేబర్స్, పనిచేస్తున్న స్థలంలో కూడా అది ఆశీర్వాదకరం. మంచి ప్రామిస్ అబ్రహాంతో ఇచ్చారు ఏంటంటే, యూ విల్ బీ ఎ బ్లెస్సెడ్ పర్సన్ టు బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్ పీపుల్. నేను ఆశీర్వదిస్తున్నా అంటే ఈ ఆశీర్వాదాలు కేవలం నీ మటుకే కాదు, పరిమితం కాదు. నీ ద్వారా అనేకులను, నేను అనేక జనములను, రాజ్యములను ఆశీర్వదిస్తాను. వాట్ ఎ బ్లెస్సింగ్. మనము ఆత్మీయ రీతిగా మనమందరం కూడా ఏంటి,
he belonged to, or Abraham is said to be called to be the father of all the believers. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఆయన సంతానం అంటున్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియపెట్టిన వాళ్ళారా, ఈ కరోనా వైరస్ కంటే భయంకరమైనటువంటి వైరస్ ఆది నుంచి నేటి వరకు మానవుని వెంటాడుతుంది. ఏంటి అది వైరస్? పాపం. ఈ పాపం అనేటువంటి వైరస్ చాలా భయంకరం. ఈ కోవిడ్ నుంచి అన్న మనం తప్పించుకుంటామేమో కానీ ఈ పాపం అనేటువంటి వైరస్కి ఒకటే వ్యాక్సిన్, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తం. ఆ యేసు రక్తంలో కడగబడ్డటువంటి ప్రతి వ్యక్తి యొక్క పాపపు వైరస్ అది కడిగి వేస్తుంది, తొలగించేస్తుంది. బికాస్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఆయన చేసిన మేలులను మనము మర్చిపోకూడదు. రెండవది ఏంటి? ఏంటంటే దట్ డిపెండెంట్ ఆన్ గాడ్. మూడవది we need to encourage others because he is our creator God, he is our sustainer and he is our redeemer. ఈ 3 విషయాలు దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకున్నట్టు మనం విన్నట్టు మనం ఏ విధంగా మనము ఎలాంటి సిద్ధపాటు కలిగి వచ్చే ఆదివారం తన యొక్క ఆలయంలో మనం కనపడతాం అనే విషయాలు ఒక ప్రశ్న మన ముందు ఉంటున్నది. కాబట్టి దాన్ని ఆలోచన చేసి మరి దేవుడికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన బిడ్డలుగా అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నా యొక్క ప్రార్థన. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ us. Encourage others also. It is our bonded duty to encourage other members. వారితో మాట్లాడండి, కాల్ చేయండి. వాళ్ళు కాల్ చేసి బ్రదర్ ఎందుకు మీరు రావడం లేదు, మీరు కనబడడం లేదు, ఐ వాంట్ టు సీ యూ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అని ఎరిక ఒక మాట వారితో అన్నట్లయితే దేవుడి కార్యం దేవుడు చేస్తూ ఉంటాడు. మరి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకొని మరి 2 months చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ 2 months చూసే న్యూ ఇయర్లోకి వచ్చేస్తాం. న్యూ ఇయర్ రాకుండా అన్నీ కొత్తగా కావాలని ఆశిస్తుంటాం, మంచిదే. కానీ ఈ ప్రిపరేషన్ చాలా అవసరం. సో లెట్ us depend on him and let us move forward with the same spirit. And I pray that God may bless each one of us abundantly. మన యొక్క జీవితంలో ఏది కూడా కొద్దిగా ఉండకుండా, ఒకవేళ ఛాలెంజెస్ వచ్చినా, సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొని జయ జీవితాన్ని కలిగి మరి ముందుకు సాగేటువంటి ఆ యొక్క శక్తిని, బలాన్ని దేవుడు మీకు నాకు అనుగ్రహించుగాక. జాయిన్ ద ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్. పాపంలో నిమిత్తం ఒప్పుకోలు ప్రార్థించుకుందామని. Almighty God, Father of our Lord Jesus Christ, maker of all things, judge of all men, we acknowledge and bewail our manifold sins and wickedness, which we from time to time most grievously have committed by thought, word and deed, against thy divine majesty. We do earnestly repent and are heartily sorry for these our misdoings. The remembrance of them is grievous unto us. Have mercy upon us, have mercy upon us. Most merciful Father, forgive us all that is past, and grant that we may ever hereafter serve and please thee in newness of life, to the honor and glory of thy name. Through Jesus Christ our Lord. Amen. Who in the same night that he was betrayed took bread, and when he had given thanks, he broke it and gave it to his disciples, saying, "Take, eat. This is my body which is given for you. Do this in remembrance of me." Likewise, after supper, he took the cup, and when he had given thanks, he gave it to them, saying, "Drink ye all of this, for this is my blood of the new covenant, which is shed for you and for many
for the remission of sins. Do this as often you shall drink it in remembrance of me. Amen. Let's all join this prayer. We do not presume to come to this thy table, O merciful Lord, trusting in our own righteousness, but in thy manifold and great mercies. We are not worthy so much as to gather up the crumbs under thy table, but thou art the same Lord, whose mercy is unfailing. Grant us therefore, gracious Lord, so to partake of these memorials of thy Son Jesus Christ, that we may be filled with the fullness of his life, may grow into his likeness, and may evermore dwell in him, and he in us. Amen. ప్రభు వల్ల సిద్ధంగా ఉంటున్నది. రైట్ సైడ్ ముగ్గురు, లెఫ్ట్ సైడ్ ఆర్డర్లో వచ్చి మీరు పాల్గొని తిరిగి మీ స్థలంలో వెళ్ళవలసిందిగా నేను ఇప్పుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ యొక్క ఆరాధనలో చేరి దేవుని మైపరిచిన ప్రతి బిడ్డ పైన, ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అయినటువంటి ప్రతి బిడ్డ పైన, సంఘమంతటి పైన, సార్వత్రిక సంఘం పైన ఇప్పుడు సదాకాలం తోడై నీడైనను గాక. ఆమేన్.